ఇక విశాఖ జిల్లాను మోందా తుఫాన్ అతలాకుతలం చేసింది. బలమైన ఈదురుగాలులతో చెట్లు నేలకూలాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వేల ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగింది. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. దుర్గాప్రసాద్, చెప్పండి, విశాఖ జిల్లా వ్యాప్తంగా మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మార్నింగ్ గగన మోందా తుఫాను ఏపీని అతలాకుతలం చేసింది. ఇప్పుడు అటు తెలంగాణ ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తా ఉంది. బలహీనపడి ప్రస్తుతానికి అది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. అయితే దీని ప్రభావం మరొక 2 రోజుల పాటు ఏపీలో పలు జిల్లాల్లో ఉండబోతుందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లితో పాటు అటు ప్రకాశం జిల్లా, నెల్లూరు, పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఇందూరు డిస్ట్రిక్ట్ లో కూడా మరియు బాపట్లలో కూడా దీని ప్రభావం ఉండబోతుంది. ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రేపు మోస్తారు చిరుజల్లు పడే అవకాశం ఉంది. మరోవైపు అల్లూరు జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తాజాగా బులెటిన్ విడుదల చేశారు. అయితే ఈ నేపథ్యంలో విశాఖలో ఇక్కడ కూడా గాలులు వీస్తున్నాయి. గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఈ రోజు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళకి 10th క్లాస్ వరకు కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్ విద్యాశాఖకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు కూడా సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్కూళ్ళు కూడా ఈ రోజు సెలవు ఇవ్వడం జరిగింది. మరోవైపు చేతికి అందిన పంట మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ఇట్లా ఈ భారీ వర్షాల నేపథ్యంలో, తుఫాను నేపథ్యంలో, ఈ అకాల వర్షాల నేపథ్యంలో రైతులకి ఆ పంట చేజారిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ప్రథమంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో గొంపాడ గ్రామం పరిసర ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యాయి. మరోవైపు మేఘాద్రిఘట్ట రిజర్వాయర్ ఎక్కువగా వాటర్ ఫ్లో అవుతా ఉంది. మరోవైపు ముడసల్లో కూడా పూర్తిగా వర్షం నీరు కూడా కుండలాగా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు భీమిలి నియోజకవర్గంలో గోస్తాని నది తీవ్రత ఎక్కువగా ఉంది. వరద నీరు రోడ్డుపై రావడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన, ఆ ప్రాంతంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది గగన. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా విశాఖలో పూర్తిగా ఆకాశవంతంగా మేఘావృతం పైకింది. గత రాత్రి భారీగా వర్షం కూడా నమోదైంది. ప్రస్తుతం ఉదయం నుండి కూడా చిరుజల్లు కురుస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు గగన. ఎస్ దుర్గాప్రసాద్, ఇక భారీ వర్షంతో పాటుగా ఈదురు గాలులతోటి భారీ పంట నష్టం కూడా జరిగినట్లు తెలుస్తుంది. అయితే అసలు రైతులు ఏమని వాబోతున్నారు? అంటే పంట నష్టం చాలా వరకు ఎక్కువగానే జరిగింది. రైతులు పంట చేతికొచ్చిన పంట ఇలా నోటి దాకా రాకపోవడంపై రైతులు ఏమని చెప్తున్నారు? ఏదైతే ఈ అకాల తుఫానుతో చేతికొచ్చిన పంట చేజారిపోవడం రైతులు కంట కన్నీరు వస్తుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికంత పంట ఈ విధంగా నీరు బారి పడిపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం తమని ఆదుకోవాలని వారు కోరుతా ఉన్నారు. అయితే ఇప్పటికే దానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు విపత్తుల శాఖ మంత్రి హోంమంత్రి అనిత కూడా ఒక రివ్యూ మీటింగ్ లో చేసి పూర్తిగా ఆర్టీజీఎస్ ద్వారా ఏ ప్రాంతంలో ముప్పు కలిగింది, ఎక్కడ పంట నష్టం కలిగింది, పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ తుఫాను ఎఫెక్ట్ పడిన ఏ జిల్లాలు అయితే ఉన్నాయో పూర్తిగా 19 జిల్లాల నుంచి కూడా 19 జిల్లా కలెక్టర్లతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఎంత నష్టం కలిగింది, ఏ విధంగా నష్టం కలిగింది అని ఒక నివేదిక తెప్పించిన తర్వాత వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోవైపు పునరావాస కేంద్రాలు ఉన్న వారిని కూడా ఆదుకోవాలి. దానికి తగ్గ పారితోషికం ఇమ్మీడియట్లు అందించే దిశగా రేషన్ సంబంధించి కానీ బియ్యం, కందిపప్పు లాంటివి కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మత్స్యకారులు కూడా 50 కేజీల రేషన్ కూడా అందించేందుకు, 50 కేజీల బియ్యం కూడా అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారంగా చేసిందని చెప్పొచ్చు. పూర్తిగా తుఫాను వస్తుంది, తుఫాను అలజడి సృష్టిస్తుందని విపత్తుల శాఖ హెచ్చరిక జారీ చేసిన నుంచే పూర్తి స్థాయిలో రాష్ట్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మంత్రి నారా లోకేష్, మా మంత్రి అని ఇట్లా వీళ్ళందరూ కూడా పూర్తిగా మంత్రులంతా ఒక కమిటీగా ఏర్పడి పూర్తి స్థాయిలో ఆర్టీజీఎస్ ద్వారా ఎక్కడెక్కడ ఈ ప్రభావం చూపుతుంది, పూర్తిగా దీనిపై నిమగ్నం వస్తూ ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగని అంశాలు మనం లేదు. అయితే పూర్తిగా రోడ్లు, రహదారులు
ఆ నిర్మాణం అయితే ఇబ్బంది పడ్డాయి. చాలా చోట్ల రోడ్లే కొట్టుకుపోయిన పరిస్థితి. విశాఖలో ఆనుకోవడం పట్ల పక్క ఆ స్టీల్ ప్లాంట్ దగ్గర రోడ్ అయితే పరిస్థితి. మరోవైపు నెల్లూరు జిల్లా పాడేరు నుంచి విశాఖకు వచ్చి ఆ రహదారిలో మధ్యలో గుంట పడిపోయిన పరిస్థితి. పూర్తిగా ఆ రహదారి వస్తే ఇప్పుడు అక్కడ ఎవరు వెళ్ళని పరిస్థితి. విశాఖ నుంచి పాడేరు వెళ్ళిన రోడ్ అంతా మొత్తం కూడా ప్రస్తుతానికి ఆగిపోయిన పరిస్థితి. మరోవైపు సహాయ చర్యలు చేసేందుకు దానికి ఎవరైతే అధికారులు ఉన్నారో దానికి సంబంధించిన ఎన్డీఆర్ సిబ్బంది కానీ జీవీఎంసీ సిబ్బంది కానీ పనిచేసేందుకు ఒక ఇంత మరలా అప్పుడప్పుడు దఫాలుగా వర్షం కురవడంతో ఒక ఇంత ఆలస్యం అవుతా ఉంది. అయితే మరోవైపు ఎక్కడికి కూడా రోడ్లు స్తంభించుకోకుండా పూర్తి స్థాయిలో దాన్ని యథావిధిగా రహదారులు ప్రయాణాలను కొనసాగించేదిగా మరమ్మతులు చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు గగన. ఎస్ దుర్గాప్రసాద్, అసలు తీరం వద్ద అలల తాకిడి ఎలా ఉంది? అంటే అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి ఇప్పటికి కూడా అలల తాకిడి ఉధృతంగానే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా విశాఖలో గాళ్లు బాగానే వేస్తున్నాయి. సుమారు ఐఎండీ చెప్పిన ప్రకారంగా గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. కానీ దానికంటే ఎక్కువగానే వీస్తున్నట్టు తన ప్రభావం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికి కూడా తుఫాను మొదటి రోజు ఏదైతే 27వ తారీఖు ప్రారంభమైందో ఆ రోజు ఏ విధంగా అలల ఉధృతి మనం చూసినట్లయితే 6 నుంచి 7 అడుగులు ఇంతవరకు కూడా కెరటాలు వచ్చేది. ఏ విధంగా ఆ రోజు గాలి వీస్తే మనం చూడవచ్చు. బట్ అదే ప్రభావం ఈ రోజు కూడా విశాఖలో ఆ సముద్ర తీరులో కనిపిస్తా ఉంది. కెరటాలు ఇప్పుడు కూడా భూవితన ఎగిసిపడతామని ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా తుఫాను ముప్పు తగ్గిపోయింది. తుఫాను అటు తెలంగాణ ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తున్నప్పుడు కూడా దాని ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా అటు బీచ్ లో కానీ పర్యాటక ప్రదేశాలు కూడా ఈ రోజు కూడా సందర్శన నిలిపివేశారు. ఇప్పుడు కూడా బీచ్ లో పోలీస్ పహారా కాస్తున్నారు. ఎవరిని కూడా ఆ సముద్రంలోనికి వెళ్ళని లేకుండా ఇప్పటికే అక్కడ పట్టించుకున్న బందోబస్తు ఏర్పాటు చేశారంటే సముద్రంలో ఉన్న కెరటాలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయి అనేది ఒక ఉదాహరణగా మనం చూసొచ్చు. ఇప్పుడు కూడా బలమైన గాళ్లు వీస్తూ కెరటాలు కూడా ఊపెత్తున ఎగుస్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా బీచ్ సందర్శన కూడా వెళ్ళనీయకుండా పోలీసులు అయితే పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసిన అంశాలు మనం చూడొచ్చు గగన. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ దుర్గాప్రసాద్.